వెల్కమ్ టు నేపాల్ ముక్తినాథ్ యాత్ర డే 10. ఈ యాత్రలో భాగంగా ఎన్నో భయంకరమైనటువంటి హిమాలయాలను దాటుకొని ముక్తినాథ్ దర్శనాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో పూర్తి చేసుకున్నాం. అలాగే ముక్తినాథ్ తర్వాత దర్శించుకోవాల్సిన మరో పుణ్యక్షేత్రం మనకామన. భక్తుల కోరికలను తీర్చే ఈ మనకామన దేవి ఆశీస్సులను కూడా ఈ యాత్రలో భాగంగా అయితే మేము పూర్తి చేశాం. ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం ఏంటి అంటే కేబుల్ కార్ ప్రయాణం. ఇదైతే మన జీవితంలో ఒక మెమరబుల్ మూమెంట్గా అయితే ఉండిపోతుంది. ముక్తినాథ్ యాత్రకి మనకామినా టెంపుల్కి సంబంధించినవి, అలాగే బుద్ధుడి జన్మస్థలమైన లుంబిని, ఇలాంటివన్నిటితో కూడిన లాంగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఈ వీడియో కిందనే ఉంటాయి. తప్పకుండా అందరూ కూడా నేపాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలను కూడా చూసేయండి. ఇప్పుడు మన యాత్రలో అత్యంత పవిత్రమైన మరియు విశిష్టమైనటువంటి శైవ క్షేత్రానికి చేరుకున్నాం. అదే ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి పశుపతినాథ్ టెంపుల్. భారతదేశంలో కాశీలో వెలిసిన కాశీ విశ్వనాథ్కి ఎంత ప్రాముఖ్యత ఉందో నేపాల్లో పశుపతినాథ్ టెంపుల్కి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. అంటే ఒక రకంగా నేపాల్లో కాశీ లాంటిది మనం చూస్తున్నటువంటి పశుపతినాథ్ టెంపుల్. ఈ ఆలయం నేపాల్లోని కాఠ్మండ్ నగరంలో బాగమతి నది ఒడ్డున కొలువై ఉంది. మేమైతే ఇక్కడికి చేరుకున్నాం. పశుపతినాథ్ ఆలయం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, కోట్లాది హిందువుల విశ్వాసానికి ప్రతీక, పరమశివుని కరుణకు నిలయం. పశుపతినాథ్ ఆలయానికి చేరుకున్న క్షణం ఉదయపు చల్లని గాలులు, భక్తుల శివనామస్మరణలు, గంటల నాదాలు, అగరబత్తుల సువాసనలు, ఇవన్నీ కూడా మేము ఇలా ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన వెంటనే మనసుకు కలిగే ప్రశాంతత మాటల్లో అయితే చెప్పలేనిది. ఎక్కడ చూసినా మనకి ఓం నమ శివాయ అనే నినాదం వినిపిస్తూనే ఉంటుంది. ముక్తినాథ్ ప్రయాణం తర్వాత మేము శాలిగ్రామాలను చూడడమైతే మళ్ళీ ఇక్కడే చూస్తున్నాము. అలాగే రుద్రాక్షలు కూడా లెక్కలేనన్ని ఒరిజినల్వి, అలాగే ఆర్టిఫిషియల్వి కూడా ఇక్కడ లభిస్తూ ఉంటాయి. శాలిగ్రామాలకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఈ పశుపతినాథ్ టెంపుల్లో అయితే ఉంది. ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగుపెట్టగానే మనకు తెలియకుండానే మన మనస్సు భక్తిలో లీనమైపోతుంది. ఎందరో రాజులు, ఋషులు, యోగులు, సాధువులు దర్శించినటువంటి ఈ క్షేత్రంలో నేడు మనం నిలబడి ఉండడం అంటే ఆ పరమశివుని అనుగ్రహమే కదా. ఇక్కడ ఆలయం ఎన్నో ఎకరాల్లో విస్తరించి ఉంది. అలాగే ఇక్కడ మనకి అడుగుపెట్టగానే ఏదో కోటలోకి అడుగుపెట్టిన భావన అయితే కలుగుతుంది. అక్కడ కనిపించే బిల్డింగ్స్ కానీ, అలాగే పెద్ద పెద్ద రాజదర్బార్ లాంటి కట్టడాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి. ఇవన్నీ ఇలాంటివి అయినా సరే మనకి ఎక్కడికో మనల్ని మరో లోకంలోకి తీసుకొని వెళ్తాయి. ఈ ఆలయం నేపాల్ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రాల్లో ఒకటి. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో కూడా ఈ టెంపుల్ ప్రపంచంలో స్థానాన్ని సంపాదించింది. ఈ ఆలయంలో ఉన్నటువంటి బంగారపు పైకప్పులు, అద్భుతమైనటువంటి నేపాలీ పగోడా శైలి నిర్మాణం, కళాత్మకమైనటువంటి శిల్పాలు ప్రతి ఒక్కటి కూడా ఆలయ మహిమను తెలియజేస్తూ ఉంటాయి. పశుపతినాథ్ అంటే అర్థం ఏంటంటే, పశు అంటే కేవలం జంతువులు మాత్రమే కాదు, అజ్ఞానంలో ఉన్న సమస్త జీవరాశులు. పతి అంటే అధిపతి, రక్షకుడు, అంటే సమస్త ప్రాణులను రక్షించే దైవమే పశుపతినాథుడు. అందుకే ఇక్కడ శివుడు సర్వజీవుల పరమరక్షకుడిగా కొలువై ఉండి పూజలనైతే అందుకుంటున్నాడు. మేము పశుపతినాథ్ ఆలయానికి సుమారుగా 10 గంటల టైంలో అయితే చేరుకున్నాము. అప్పటికే ఆలయం మొత్తం ఎంతో రష్గా ఉంది. దాదాపు 2-3 కిలోమీటర్ల దూరం అంతా క్యూ లైన్ అయితే ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా ప్రధాన ఆలయానికి సరౌండింగ్స్ ఉన్నటువంటి ప్రాంతం. అలాగే పర్టికులర్ క్యూ లైన్స్ అంటూ ఉండవు, ఒకరి తర్వాత ఒకరు అన్నట్టుగా ఎవరికి వాళ్ళే లైన్స్ అనేది ఫామ్ చేసుకుంటూ ఉంటారు. ఎవరినైనా మనం రిక్వెస్ట్గా పొలైట్గా అడిగితే మాత్రం క్యూ లైన్లోకి పంపించడానికి
ఎదుటి వాళ్ళు అనుమతినివ్వడం అయితే జరుగుతుంది. ఇక ఈ ఆలయం చరిత్ర 2000 సంవత్సరాలకి పైగా ఉంటుందని చరిత్రకారులు చెప్తారు. ప్రస్తుత ఆలయ నిర్మాణం 17వ శతాబ్దంలో నిర్మించినప్పటికీ ఈ క్షేత్రం అంతకంటే ప్రాచీనమైనది. పురాణాల ప్రకారం పరమశివుడు అన్ని వ్యవహారాలకి దూరంగా ప్రశాంతంగా ఉండాలని భావించి ఈ ప్రాంతంలో జింక రూపంలో సంచరించారట. దేవతలు ఆయన్ను వెతికి కనుగొనగా జింక రూపంలో శివుడు తప్పించుకునేటువంటి క్రమంలో ఒక కొమ్ము విరిగిపోయింది. ఆ కొమ్ము భూమిలో దాగి ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక ఆవు ప్రతిరోజు ఆ ప్రదేశంలో పాలు కార్చడంతో అక్కడ తవ్వకాలు జరపడంతో స్వయంభువుగా శివలింగం బయటపడిందని విశ్వసిస్తారు. అక్కడే నేటి పశుపతినాథ్ ఆలయం వెలిసింది. ఇక్కడ శివలింగం అత్యంత ప్రత్యేకమైంది. 4 దిక్కుల 4 ముఖాలతో ఉంటుంది. అవి ఏంటంటే తత్వపురుష, అఘోర, సద్యోజాత, వామదేవ. ఈ 4 ముఖాలతో శివుడు మనకి దర్శనాన్నిస్తాడు. అలాగే శివలింగానికి పైభాగంలో ఈశాన ముఖం ఉంటుందని శైవ సాంప్రదాయం చెప్తుంది. ఈ 5 ముఖాలు కలిసి పరమశివుని పంచముఖ స్వరూపాన్ని సూచిస్తాయి. క్యూ లైన్ అన్నిటినీ కూడా దాటుకొని ముందుకు వెళ్ళిన తర్వాత పరమశివుని దివ్య దర్శనం చేసుకునే సమయం అయితే వచ్చింది. అలాగే మీరు చూస్తున్నది ఎంట్రన్స్లో ఉన్నటువంటి ద్వారం. ఈ ద్వారానికి 2 వైపులా కూడా 2 పెద్ద పెద్ద కళ్ళు అయితే ఉంటాయి. ఆ 2 కళ్ళ మధ్యలో ఉన్నటువంటి ద్వారంలో నుంచి స్వామివారి దర్శనానికైతే లోపలికి వెళ్తాం. ఇక్కడ నుంచి గర్భగుడిలోకి ఎంటర్ అయిన తర్వాత ఎటువంటి ఫొటోస్, వీడియోస్ కానీ తీయనివ్వరు. ఒకవేళ తీస్తే గనక ఫోన్ లాగేసుకొని మళ్ళీ మనకి హ్యాండ్ ఓవర్ చేయడం అనేది జరగదు. అంత పగడ్బందీగా ఇక్కడ భద్రత అయితే ఉంటుంది. ఆలయం ప్రధాన గోపురాన్ని కూడా కనీసం వీడియో తీయనివ్వరు. ఇదంతా కూడా ప్రాచీనమైనటువంటి టెంపుల్ని కాపాడడంలో ఉద్దేశం మాత్రమే. అలాగే పశుపతినాథ్ ఆలయానికి పక్కనే ప్రవహిస్తున్నది మీరు చూస్తున్నటువంటి భాగమతి నది. మనకు కాశీలో గంగా నది ఎట్లనో నేపాల్లో పశుపతినాథ్ టెంపుల్కి భాగమతి నది అంత పవిత్రమైనది. ఈ నదీ తీరం వద్ద జరిగే అంత్యక్రియలు జీవితం శాశ్వతం కాదు అనే సత్యాన్ని గుర్తు చేస్తాయి. అలాగే ప్రతిరోజు పరమశివునికి గంగాహారతి ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా చేస్తారు. శివరాత్రి సందర్భంగా లక్షలాది మంది భక్తులతో ఈ క్షేత్రం పోటెత్తుతుంది. అలాగే భారత్, నేపాల్తో పాటు ప్రపంచ దేశాలు కూడా సాధువులు ఇక్కడికి చేరుకుంటారు. భక్తుల విశ్వాసం ప్రకారం పశుపతినాథ్ దర్శనం పాపాలను తొలగిస్తుంది, శివుని అనుగ్రహం లభిస్తుంది, పితృదోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి, మానసిక ప్రశాంతత లభిస్తుంది, మోక్ష మార్గానికి దారి చూపుతుంది. దైవ దర్శనం అయితే అత్యంత అద్భుతంగా జరిగింది. అన్ని దేవాలయాల్లో కన్నా పశుపతినాథ్ ఆలయంలో మేము కొబ్బరికాయ కొట్టడం కూడా జరిగింది. అలాగే దైవ ప్రసాదాన్ని తీసుకోవడం కూడా జరిగింది. ఇక గర్భగుడి ఆలయాన్ని కానీ ఆలయ గోపురాలని కానీ ఫోటోలు తీయనివ్వడానికి కారణం ఏంటంటే ఆధ్యాత్మిక పవిత్రతను కాపాడడం, భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకునేలా చేయడం. అలాగే పురాతన నిర్మాణం కాబట్టి, ఎన్నో వేల సంవత్సరాల క్రితం కాబట్టి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయడం వలన కొంచెం భద్రతా కారణాల వల్ల సమస్యలు తలెత్తకుండా ఉండడానికి ఇంత స్ట్రిక్ట్ కండిషన్ అయితే పెట్టారు. అందుకే ఆలయం బయట ప్రాంగణంలో కొన్ని చోట్ల మాత్రమే ఫోటోలు, వీడియోలు అనుమతించిన ప్రధాన గర్భగుడి పైభాగం చిత్రీకరణపై ఆంక్షలు ఉంటాయి. అలాగే ఆలయం బయట భాగంలో అయితే మేము మెమరబుల్గా ఉండడానికి కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకోవడం జరిగింది. పశుపతినాథ్ ఆలయం ఎదురుగా మనకి కనిపించే నంది విగ్రహం ప్రధాన ఆకర్షణ. చాలా ఎత్తులో అయితే ఈ విగ్రహం ఉంటుంది. శివభక్తులు అందరికీ కూడా జీవితంలో ఒక్కసారైనా ఈ పశుపతినాథ్ టెంపుల్ని దర్శించుకోవాలనేంత మహాపుణ్యక్షేత్రం పశుపతినాథ్ ఆలయం.
అలాగే ఆలయం నుంచి బయటికి వచ్చేటువంటి క్రమంలో సరౌండింగ్స్లో ఉన్న ప్రాంతాల్లో అయితే లెక్కకు మించిన పావురాల గుంపులైతే ఉంటూ ఉంటాయి. వీటికి చిరుధాన్యాలు కానీ మొక్కజొన్న కండి విత్తనాలు కానీ వేస్తూ ఉంటారు. వాటితో కాసేపు టైం స్పెండ్ చేస్తూ ఆడుకుంటూ ఉంటారు. చిన్నపిల్లలైతే అసలు చెప్పనవసరం లేదండి. వాళ్ళని వాళ్ళు మైమర్చిపోయి మనం పిలిచినా రానంతగా ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. ముక్తినాథ్ ప్రయాణం మాకు భక్తిని నేర్పింది. మనకామన దేవాలయం విశ్వాసాన్ని నేర్పింది. పశుపతినాథ్ మాత్రం ఒక జీవిత సత్యాన్ని బోధించింది. ఈరోజు మనం ఉన్నాం, రేపు ఉండకపోవచ్చు. కానీ మంచి పనులు, మన భక్తి, మన ప్రేమ మాత్రం శాశ్వతంగా నిలిచిపోతాయి. మనిషి ఎంత సంపాదించినా, ఎన్ని పేరు ప్రతిష్టలు సంపాదించినా చివరికి దేవుని ముందు అందరూ సమానమే అనేటువంటి సత్యాన్ని మళ్ళీ ఈ ఆలయం ముందు మేము దర్శనం చేసుకుంటే మాకు బోధపడింది. ఈ పవిత్రమైన పశుపతినాథ్ దర్శనం మా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనటువంటి ఒక మధురమైన అనుభూతి. ఈ యాత్రలో మాతో పాటు ప్రయాణించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. పశుపతినాథుని ఆశీస్సులు మీ కుటుంబాలపైన కూడా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్. జై పశుపతినాథ్, జై మహాదేవ్. ఇదండి హిందువులకు, అందులోనూ శివభక్తులకి ఎంతో ప్రత్యేకమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పశుపతినాథ్ ఆలయం పూర్తి డీటెయిల్స్, అలాగే చరిత్ర, ఆలయ విశేషాలు అన్నీ కూడా పూర్తిగా ఈ వీడియోలో నేను మీకు అందించాను. మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు షేర్ చేయడం వలన ఈ వీడియో మరొకరికి షేర్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో జలనారాయణ గురించి, ఆ ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్.